ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే చింతకాయలు మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. మనకి అంటే ఏప్రిల్, మార్చి, ఏప్రిల్, మే మధ్య వరకు దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ తర్వాత మనకి కనిపించవు, దొరకవు అన్నమాట కాయలు. ఈ బాగా పండిపోయిన కాయలు ఉన్నాయి, పచ్చికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కొనుక్కొచ్చాం అప్పుడే బయట నుంచి. ఇదేమో పండిన కాయలు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని పడేసి లోపల నల్లగా ఉన్న గింజలు తీసి పడేసి తింటాం కదా ఫ్రెండ్స్ మనం. ఇదేంటంటే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇది నోటిలో ఏదన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా, చెడు వాసన ఏమైనా ఉన్నా కూడా నోరంతా కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క కాయ అన్నమాట, ఈ ఫ్రూట్ అన్నమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ సీజన్లోనే మార్చి, ఏప్రిల్, మే వరకు దొరుకుతాయి అనమాట. మే నెల మధ్య వరకు దొరుకుతాయి. ఆ నుంచి కూడా కనిపిస్తాం అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే ఈ పచ్చికాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దీంతో కర్రీ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు 2-3 సార్లు మేము నాయనమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ తోట ఉండేవి అనమాట, చెట్లు అనమాట. ఇవి ఇంటి ముందు బాగా చెట్లు ఉండేవి మాకు. వెళ్ళినప్పుడల్లా నాయనమ్మ ఉండేవాళ్ళు అనమాట, ఆమె బతుకున్నప్పుడు. తర్వాత అమ్మగారి ఊళ్ళో దొరకవు అనమాట, తక్కువ దొరుకుతాయి అనమాట ఈ చెట్లు. ఎప్పుడన్నా మేము వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళు కోసి పంపేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్ మాకు. అంటే అక్కడ తక్కువ అనమాట ఈ చెట్లు. ఇదేంటంటే నాయనమ్మ గారి ఇంటికాడ బాగా దొరికాయి అనమాట మాకు ఈ చెట్లు. వాళ్ళు కర్రీ కూడా చేసేవాళ్ళు అనమాట. పచ్చి వగరగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, వాటితో మనం కర్రీ చేసి తినొచ్చు అనమాట. రైస్లోకి, లేకపోతే ఏదన్నా చపాతీలోకైనా, లేకపోతే దేనికైనా సరే. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది సీజనల్లోనే దొరుకుతుంది కాబట్టి సీజనల్ది ఫ్రూట్ అని చెప్పేసి అంటాం అనమాట ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.